experience the divine and grand Mahakumbh 2025 is indeed a cherished blessing for all of us, and therefore we say Sarva Siddhi Prada Kumbha. जी हाँ, सर्व सिद्धि प्रदाय है ये कुंभ, और इस कुंभ में मकर संक्रांति का अमृत स्नान सर्वार्थ सिद्धि योग बन रहा है। सूर्य नारायण के दर्शन नहीं हो पा रहे हैं। गायन्ति देवाः किल देवतानि అని మనకు విష్ణు పురాణం ఈ భారతదేశం చాలా విశేషమైనటువంటిది అని, ధన్యాస్తు భారత భూమి భాగ్య అని, పరమ పావనమైనటువంటిది ఈ భారతదేశం అంతా కూడా దివ్యమైన నదీ నదములతో పుణ్యక్షేత్రాలతో పరిఢవిల్లేటువంటిది. విశేషించి త్రివేణి సంగమం మనం ప్రత్యక్షంగా చూసేటువంటి మహాక్షేత్రం. ఈ గంగా విష్ణు పాదోద్భవి అయినటువంటి గంగా, కృష్ణప్రియ అయినటువంటి యమున, ఆ సరస్వతి, ఈ నదులు మూడు కూడా సరస్వతి అంతర్వాహినిగా నడుస్తోంది అని ఇటీవలనే రాజస్థాన్లో ప్రకటమైనది. ఈ సరస్వతి, ఈ నదులన్నీ కూడా యమమ్మి గంగా అని ఆ నదులన్నిటినీ గురించినటువంటి స్తోత్రం మనకు వేద వాన్మయంలో కనిపిస్తోంది. ఆ సరస్వతి స్తోత్రాన్ని, సరస్వతి సూక్తాన్ని కూడా మనం వింటాం. అలాంటి పరమ పవిత్రమైనటువంటి ప్రయాగ క్షేత్రం అలహాబాద్ అని ఒకప్పుడు అనేవారు, ఇప్పుడు ప్రయాగ మహారాజ్ అని అంటారు. నదులను మనం తల్లుల్లాగా చూడటం జరుగుతోంది. ఈ నదీ తీర్థాలలో స్నానాదులు చేయడం వల్ల మానవుని యొక్క శరీరం పవిత్రమై శుద్ధమై మానసికమైన వికాసాన్ని పొంది ఈ శరీరము, మనస్సు, బుద్ధి, ఇంద్రియాలన్నీ కూడా పవిత్రమవుతాయి అని విశేషించి అదిగో ఈరోజు మకర సంక్రమణం మహత్తరమైనటువంటి రోజు. స్త్రీలు, బాలులు, వృద్ధులు, వారు వీరని లేదు, పండితులని లేదు, పామరులని లేదు, సర్వ ప్రాంతాలు, సర్వ దేశాలు, విదేశాలు, 193 దేశాల నుంచి కూడా అంతర్జాతీయంగా విశేషించి అనేక సంప్రదాయాల వారు నిరంతరం భగవన్నామాన్ని స్మరిస్తూ, కీర్తిస్తూ, ధ్యానిస్తూ, అర్చిస్తూ ఆ దేవదేవుడిని కీర్తించాలి అని, ఆ నదీమ తల్లి ఒడిలో సేద తీరాలి అని తమ జీవితం అంతా కూడా రకరకాలైనటువంటి సంఘర్షణాత్మకమైన స్థితి నుంచి బయటపడి సమన్వయ భావంతో, సర్దుబాటు మనస్తత్వంతో, ధార్మిక ప్రవృత్తితో నడవటానికి తగినటువంటి ఆ మానసిక చిత్త స్థైర్యాన్ని కల్పిస్తోంది ఈ కుంభమేళా. కుంభము అనంటే కలశం, ఆ అమృత కలశం. ఆ అమృతత్వమే మనుష్యుడైనటువంటి వాడు పొందాలి అని గుర్తు చేస్తోంది. తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అని శాశ్వతమైనటువంటిది, తరగనటువంటిది ఆ పరమాత్మ యొక్క దివ్య ఆ స్థితి అన్నమాట. అందువలనే అదిగో ఆ నదులు ఆపోవా ఇదగం అని, ఆపములు అంటే నీరు, జలం, నారాయణ స్వరూపం. జలరూపి నారాయణ అని, ఆ జలరూపంలో నారాయణుడు ఉంటాడు. అందువలనే తండోపతండాలుగా, బృందాలు బృందాలుగా, ఒక భాష కాదు, ఒక ప్రాంతం కాదు, ఒక స్థితి కాదు, సర్వ మానవులు కూడా ఇక్కడకు ఇచ్చేసి ఈ విశ్వవ్యాప్తమైనటువంటి ఆ విష్ణు తేజాన్ని మనం ఇక్కడ వీక్షిస్తున్నాం. ప్రపంచంలోనే ఈ భూమండలం మీద అతిపెద్ద ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమంగా ఇక్కడ ఎవరికి ఆహ్వానాలు లేకుండానే కోట్ల మంది చేరుతారు. ఎవరు సూచించకుండానే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలని నిర్వహిస్తారు. దేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధమైనటువంటి ఆలయాలన్నీ కూడా నమూనా ఇక్కడ ఏ ఏ ఆలయాలు ఏ ఏ ప్రత్యేకమైనటువంటి స్థితులతో ఉన్నాయో చూపిస్తారు. అదిగో ఆ త్రివేణి సంగమంలో గంగా యమున కలసి ఇక్కడ బ్రహ్మగారు అగ్ని స్వరూపమని కూడా
ఆ చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా చిన్న వయస్సులోనే భక్తి భావన వికసిస్తే వయస్సుతో పాటు అది కూడా పెరుగుతోంది. ఒక్కొక్క ప్రదేశం కొన్ని వేల కిలోమీటర్లలో అనేకమైనటువంటి ఘాట్లు ఉన్నాయి. వాటి అన్నిటినీ కూడా చక్కగా వినియోగించుకుంటూ ఆ తీర్థ జలాలలో బ్రహ్మముహూర్తంలో నదిలో ఒక ప్రత్యేకత ఉంటుంది. అదిగో ఆ భక్తుడు తాను మాత్రమే కాదు తన ఇష్టదైవాన్ని కూడా, అంటే తాను తన ఇష్టదైవం ఈ రెండివి కూడా తనలో సమన్వయించుకుంటూ స్నానం చేసే అపూర్వమైనటువంటి ఆ దృశ్యాన్ని ఈ ధార్మిక మేళా ఇది 12 ఏళ్లకొక్కసారి భక్తజన కోటి అంతా ఇక్కడికి రావటం జరుగుతోంది. ఆ కృష్ణ నీ పాదాల నుంచి ప్రభవించినదే కదయ్యా, అదిగో ఆ జలాలతో 3 మునకలు వేసి అఘమర్షణ సూక్త పఠనం చేస్తారు. సమస్తమైనటువంటి పాపాలు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అని ఆ కృష్ణస్మరణతో ఆ శ్రీకృష్ణుడికి ప్రియమైనటువంటిది ఆయన శరీరం నుంచి ప్రభవించినటువంటి ఆ యమున పాదాల నుంచి ప్రభవించినటువంటి గంగా, ఆ రెండిటి యొక్క సమ్మేళనం అంతర్వాహినిగా సరస్వతి ప్రవాహం సాగుతూ ఉంటే ఈ ఒక ప్రక్క ఆ ప్రవాహం అయితే మరొక ప్రక్క జనప్రవాహం. భక్తజనులు వీరంతా కూడా భక్తి భావనతో అశేషమైనటువంటి ఆ జనమంతా కూడా నాగ సన్యాసులు, పీఠాధిపతులు, స్వాములు వందల సంవత్సరాలు యోగశక్తితో ఆ హిమాలయ మంచు శిఖరాలలో గుహలలో ఉండి తాము చేసిన ఆ సాధన ఫలాన్ని లోకానికి అందించడానికి ఇది ఒక మహత్తరమైనటువంటి ఆ శ్రద్ధాస్థానంగా ఇది ఒక అవకాశంగా మలుచుకొని వారంతా వచ్చి స్నానాలు చేసి దానికి ఒక పవిత్రతని కలిగిస్తారు. తీర్థీకుర్వంతి తీర్థాని అని, తీర్థము అంటే తరింపచేసేది, దాటింపచేసేది. దేని నుంచి అనంటే మనం ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సంఘర్షణాత్మకమైన స్థితి నుంచి ఆ సంయమంతో సమ్యగ్భావనతో ఈ ఇంద్రియాల యొక్క చలనాన్ని నిలిపి భక్తిభావాన్ని వికసింపచేసేటువంటి స్థితిని కలిగిస్తోంది. ఆ చూస్తూ ఉండగానే అంతర్ధానమయ్యేటువంటి యోగులు వస్తారు. కొన్ని వందల సంవత్సరాలు తమ శరీరాన్ని అలాగనే నిలుపుకొని భగవద్ధ్యానంతో పవిత్రం చేసుకొని అదిగో అలాంటి వారు యొక్క స్పర్శ సాధూనాం దర్శనం పుణ్యం, సత్పురుషుల యొక్క దర్శనం మహాపవిత్రం చేస్తోంది అని. ఇక్కడ తీర్థం ప్రతిరోజు కూడా ఉత్తమం టు నదీ స్నానం, నదులలో స్నానం చేస్తే ఒక బ్రహ్మ ముహూర్తంలో విద్యుత్ శక్తి ఒక ప్రత్యేకమైనటువంటి శరీరానికి దార్ఢ్యతని కలిగించేటువంటి స్థితి కలుగుతుంది అని. అందువల్లనే ఎముకలు కొరికే చదిని కూడా లెక్క చేయకుండా ఆ ధార్మికమైనటువంటి ఆ వేద ఇతిహాస పురాణ కావ్య వాన్మయాలలో అద్భుతంగా పురాణాలలో స్కాంద పురాణంలో విశేషించి ఈ ప్రయాగ యొక్క మాహాత్మ్యం చెప్పడం జరుగుతోంది. ఆ అమృత బిందువులు పడిన పవిత్ర ప్రదేశంగా మనం దీన్ని భావిస్తాం. కేవలం అదొక్కటే కాదు, దాన ధర్మాలు చేయటం జరుగుతోంది. ఈ నదీ తీరంలో ఉన్నటువంటి ఆ శేషనాగ మందిరం, మానసదేవి మందిరం, వటవృక్షం కొన్ని వందల సంవత్సరాలుగా న్యగ్రోధం అంటే మర్రి చెట్టు. ఆ మర్రి చెట్టు కూడా నారాయణ స్వరూపం, దాని మాహాత్మ్యం కూడా చూపిస్తారు పురాణాలలో. ఆ మర్రి చెట్టు క్రింద ధార్మికమైన సమ్మేళనాలు జరుగుతాయి. భగవంతుని యొక్క దివ్య నామ సంకీర్తనలు చేస్తారు, కథా సంకీర్తనలు చేస్తారు, యజ్ఞాలు చేస్తారు, యాగాలు చేస్తారు. బ్రహ్మగారే స్వయంగా ఇది ఈ 3 రకాలైనటువంటి యజ్ఞవేదికలు త్రేతాగ్నిగా చెప్తారు ఈ ప్రయాగని. అందువల్లనే రామకృష్ణ హరి
అని నారాయణ తీర్థుల వారు నామప్రయాగని కూడా చూపించారు. రామ కృష్ణ హరి అని. ఇలాగ ఈ నామప్రయాగగా భావిస్తారు. అదిగో ఆ సాధు సంతులు ఎక్కడి నుంచి వస్తారో తెలియదు, ఎక్కడికి వెళతారో తెలియదు. సామాన్య జనానికి ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో వారు ప్రవర్తిస్తారు. సామాన్యమైన విధి నిషేధాలు వారికి వర్తించవు. అనేక మంది పీఠాధిపతులు సాధుల హృదయము నాయది అని అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. సత్పురుషుల హృదయాలలో విరాజమానమై ఉంటారు. అందువలనే ఉత్తర భారతదేశంలో అసంఖ్యాకమైనటువంటి ఆ మహాత్ముల యొక్క మహనీయుల యొక్క ఆశ్రమాలు, పీఠాలు, మందిరాలు, విశేషించి ధర్మ జాగరణ చేయటం, మనుషులైనటువంటి వారికి ధర్మం ప్రధానమనేటువంటి దాన్ని ప్రబోధిస్తూ ఉంటారు వారంతా కూడా. అందువల్లనే 12 ఏళ్లకొకసారి 12 సార్లు వస్తే అది మహాకుంభమేళా అని అన్నారు. ఈ మహాశబ్దం అనేటువంటిది విశిష్టంగా ప్రయోగించారు. 12 సార్లు ఈ విధంగా ఈ కుంభమేళా జరిగితే తర్వాత వచ్చేటువంటిది అంటే 144 సంవత్సరాలకు ఒక్కసారి వచ్చేదాన్ని మహాకుంభమేళా. మన అదృష్టం, మనకు కలిగినటువంటి మహద్భాగ్యం ఈసారి వచ్చినది మహాకుంభమేళా. సహజంగా మాఘమాసంలో కూడా జరుగుతుంది కుంభమేళా. ఆ మాఘమేళా అని అంటారు ప్రతి సంవత్సరం. ఆ మాఘమేళా ఇప్పుడు పుష్య పూర్ణిమ నిన్నటి రోజున ప్రారంభమై ఈరోజు మకర సంక్రమణం రోజున చక్కగా పుణ్యస్నానాలు, రాజస్నానాలు చేస్తారు. ఆ తర్వాత మరలా విశేషించి మౌని అమావాస్య 29 జనవరి 29 మౌని అమావాస్య ఆ రోజు విశేషం. ఆ తర్వాత ఫిబ్రవరి 3వ తేదీ వసంత పంచమి, సరస్వతి ఆవిర్భావం ఆ రోజు. అలాగనే ఫిబ్రవరి 12 మాఘ పూర్ణిమ ఆ రోజు. మాఘమాసం విశేషించి ఈ ప్రయాగ క్షేత్ర స్నానం విశేషణాలు. అదిగో దీపారాధన చేయటం. దీపాన్ని అంటే అగ్నితత్వం. ఇక్కడ ఆ దీపారాధన చేయటం, యజ్ఞయాగాదులకు మనం కట్టెలు తీసుకెళ్ళి ఇచ్చినా అగ్నిదానం చేసినట్టు. భోగి మంటలు నిన్న వేశారు కదా, ఈ కట్టెలు ఇచ్చినా కూడా అగ్నిదానం చేసినట్టు. పంచభూతాలు నీరు, నిప్పు, గాలి, ఆకాశం వీటిల్ని పవిత్రంగా ఉంచాలి. పవిత్రంగా చూస్తాం మనం. ఆ పర్యావరణము అనేటువంటిది మనకు సహజ సిద్ధంగా చెప్పారు, దాన్ని మనం గౌరవించాలి. నీటిని పవిత్రంగా చూడాలి. ఆ నదీ జలాలను వాటిల్ని అపవిత్రం చేయకూడదు అని ధర్మశాస్త్రాల్లో అనేక విశేషాలుగా చెప్పారు. అలాగనే భూమిని పవిత్రంగా భూమాత అంటాం. వరుణ సూక్తం ఉన్నది, నదులకు పతి వరుణుడు అని. ఆ నదులన్నీ నదములు అన్నీ ఉన్నాయి, 550కి పైగా ఉన్నాయి భారతదేశంలో. అందువలనే ఈ నదములు అంటే తూర్పు నుంచి పశ్చిమానికి ప్రవహిస్తే అది నది అని అన్నారు. తూర్పు నుంచి ఆ పశ్చిమానికి వెళ్ళేది నదం. పశ్చిమం నుంచి అంటే పడమర నుంచి తూర్పుకి ప్రవహించి సముద్రంలో కలిస్తే అది నది అని అన్నారు. వీటిల్లో కూడా జీవనదులు ఉన్నాయి. ఆ నదులని మనం కలుషితం చేయకూడదు. అలాగనే ఆ భూమికి ఆ తీరానికి దగ్గరగా ఉన్నటువంటి వాటిల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండి అక్కడ ఉన్నటువంటి ఆయా మందిరాలు ఎన్నెన్నో భరద్వాజ మహర్షి ఇక్కడే ఆశ్రమం నిర్మాణం చేసుకొని ఉన్నారని. భరద్వాజ మందిరం, మానసాదేవి మందిరం పడుకొని ఉంటాడు శయన భంగిమలో ఆంజనేయ స్వామి. ఇక్కడ ఆ విశేషం ప్రయాగ క్షేత్రంలో అనేకమైనటువంటి మందిరాలు, తీర్థాలు అసంఖ్యాకం. ఈ మందిరాలన్నీ దర్శించడం, అక్కడ దానం, దీపదానం, అగ్నిదానం, జ్ఞానదానం, ఇవన్నీ కూడా దానాలకు కూడా ఈ సమయం. అలాగనే మకర సంక్రమణం రోజున ఆ పితృదేవతల్ని కూడా మనం స్మరించుకోవాలి అని. కనుక ఇలాగా 45 రోజుల పాటు నిన్నటి రోజునే 1,50,00,000 పైనే వచ్చారు. అంటే ఎంతటి భక్తి భావమో మనం పురాణాలని అనుసరించి చూస్తే ఖగోళ, జ్యోతిష, ఆధ్యాత్మిక, ఆచార, సంప్రదాయ, సామాజిక, సాంస్కృతికమైనటువంటి సమ్మేళనం.
ఇక్కడ అనేక సంప్రదాయాల వారు అందరూ కలుస్తారు. సనాతనమైన హిందూ ధర్మంలో అదే విశేషం. ఆరాధనా స్వేచ్ఛ ఉంటుంది. అంటే అందరికీ ఒకే పద్ధతి ఉండదు. వారి వారికి తగినట్లుగా ఆచార్య పరంపర, ఆ ఆచార్య పరంపరలో వారు తమ గురువులు చెప్పినట్లుగా నడుస్తూ అందరూ కలిసి చేసేటువంటివి. ఇక్కడ ఏ దోషము, ఇక్కడ ఏమిటి అనేటువంటిది లేదు. అందరూ కూడా కలిసి ఇక్కడ చెప్పినటువంటి జ్ఞానగంగా, సరస్వతి ఘాట్ అని ఇలాంటి వాటిలన్నిటిలో కూడా చక్కగా వెళ్ళి స్నానాదులు చేసి మనం ఆ పరమపావనమైనటువంటి ఆ త్రివేణి సంగమ స్నాన ఫలాన్ని, మహాకుంభమేళ ఫలాన్ని సర్వమానవులు పొందాలి అని ఇది విశ్వవైజ్ఞానికమైనటువంటి పండుగగా మనం భావించాలి. జయ గోవింద హరే. విశేషించి తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా నమూనా ఆలయాన్ని నిర్మించి ఆ సకల దేవతలకు కూడా भव्य हम एक ఆరాధ్యుడైన స్వామి యొక్క దర్శనం కూడా చేయిస్తారు. बहुत अच्छा हमको लग रहा है और स्नान करके तन को पवित्र तो सभी लोग करते हैं. ये पर्व है आत्मा को, मन को पवित्र करने का, और इसी उद्देश्य से हम यहाँ पे आए हैं कि हम हमारी आत्मा को, हमारे मन को पवित्र करके और प्रभु के शरण में होते हुए, उनका नाम लेते हुए आगे का जीवन बिताएं और सभी भक्तों की सारी मनोकामनाएं पूर्ण हो यहाँ से. इसी के साथ ही हम यहाँ पे जय गंगा मैया की. जय गंगा मैया. अलग अलग दिशाओं से, अलग अलग शहरों से श्रद्धालु
అదిగో మనమంతా వీక్షిస్తున్నాం. ప్రయాగరాజ్ అని ప్రసిద్ధికెక్కిన అంతర్జాతీయమైనటువంటి తీర్థస్థానం, సనాతనమైన హిందూ ధర్మానికి శ్రద్ధా కేంద్రంగా పరిఢవిల్లేటువంటి ఈ క్షేత్రంలో అదిగో ఆ సాధు సంతులంతా కూడా తరలి వచ్చి అభయాన్ని ప్రసాదిస్తూ ధర్మ ప్రచోదనం చేస్తూ, ఆహా ఇంతటి మహద్భాగ్యం మనకు ఎప్పుడు కలుగుతోందో కదా అని తమలో ఉన్నటువంటి అనేకమైన కట్టుబాట్లు కానీ అనేక రకమైనటువంటి భేదభావాలన్నీ తొలగించుకొని అదిగో ఆనందంతో నృత్యం చేస్తూ భగవన్నామాన్ని చేస్తూ జయ జయ శ్రీరామ్ భగవంతుడికి జయాన్ని పలుకుతూ ఢమరుక నాదాలను మోగిస్తూ అచ్యుత అనంత గోవింద అచ్యుతానంత గోవింద నామోచ్చారణ భేషజాత్ సకల రోగాలని పోగొడుతోందిట భగవన్నామ స్మరణం. ఆబాల గోపాలము అందరూ కూడా ఈ నామస్మరణ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సుమారు కొన్ని వేల కిలోమీటర్లు ఈ ఆయా స్థానాలలో ఘాట్లు ఏర్పాటు చేసినటువంటిది మనం చూస్తాం. కేవలం మన దేశం వారే కాదు, విదేశీయులు కూడా, అంటే సర్వమానవులు, విశ్వమంతా వ్యాపించినవాడు కదా విష్ణువు అనంటే. అలాంటి ఆ మహావిష్ణువుని హృదయంలో ధరించి నిరంతరం ఆ భగవద్ధ్యాన చింతనాపరులైనటువంటి సాధు సంతులంతా కూడా దిగివచ్చి సామాన్య ప్రజానీకానికి దర్శనాన్ని అనుగ్రహిస్తూ భగవంతుడిని గురించిన ఒక విశ్వాసాన్ని కలిగిస్తూ ధర్మమైనటువంటి నడవడికతో మనం ఉండాలి అని గుర్తు చేస్తారు. తమ తమ ఇష్టదైవాల్ని వెంట తెచ్చుకుంటారు. పరమాత్మతో మేము కలిసి ఉన్నాం, పరమాత్మ మాకు సంబంధించిన వాడు. రకరకాల సంప్రదాయాల వారు, కొందరు దిగంబరంగా ఉంటారు. దిక్కులే అంబరముడు అంటే దిక్కులే వస్త్రాలు, అంటే సర్వవ్యాపకమైన పరమాత్మానుభూతిని మేము పొందాము అని. అదిగో అంతటా ఆ నమూనా దేవాలయాలు మన భారతదేశంలో ఉన్నటువంటి ఆయా స్థానాలలో ఉన్నటువంటి 108 దివ్య తిరుపతులు, 12 జ్యోతిర్లింగాలు, ఇలాగ 18 శక్తిపీఠాలు, భారతదేశం అంతా కూడా భగవంతుడికి ఆవాసం, నిలయం. అదిగో నమూనా ఆలయాలలో ఆ కొలువైన ఆ దేవతామూర్తులను ఎలాగ ధ్యానించాలో మనకి సత్పురుషులు, మా సాధు సంతులు, మహాత్ములు ప్రబోధిస్తారు. ఈ కుంభమేళాలో మనకి ఇదే సనాతనమైనటువంటి భారతీయ సంస్కృతి ఇక్కడ ఆవిష్కృతమవుతుంది. కేవలం ఒక దేశం, మా ప్రాంతం, మా దేశం, మా మతం అనేటువంటి సంకుచిత భావాలకు అతీతంగా సర్వమానవ సౌభ్రాతృత్వం అనేటువంటిది, వసుధైవ కుటుంబకం అనేటువంటిది మనకిక్కడ కనిపిస్తోంది. కేవలం స్నానం మాత్రమే కాదు, అనేకమైనటువంటి ఆ కళా నీరాజనం కూడా, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ నడుస్తాయి. భారతీయ సంస్కృతికి మూలస్థానమైనటువంటి సంగీత, సాహిత్య, ఆధ్యాత్మిక, ధార్మిక, సాంస్కృతికమైన కార్యక్రమాలు కూడా ఇక్కడ నిర్వహిస్తారు. అదిగో నందిద్వారంలో ఉన్నాం మనం. ఆ నందిద్వారం గుండా ప్రవేశించి ఆ త్రివేణి సంగమ స్నానం చేద్దాం. మానసికంగా మనం ఇప్పుడు ఆ త్రివేణి సాగర సంగమ స్థితిలో స్థానంలో ఉన్నాం. మనం వెళ్ళలేదే అనేటువంటి చింతన అక్కరలేదు. ఎందుకనంటే మహానుభావులు చెప్తారు, మనం కూడా మన ఇంటి దగ్గర వెళ్ళలేనటువంటి వారు ఒక కలశంలో ఆ గంగా, యమున, సరస్వతి, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని ప్రతిరోజు మనం చెప్పుకోవాలి. ఆ విష్ణు పాదాల నుంచి వచ్చేటువంటి నీటికి గంగా అని పేరు. ఆ గంగా మన శిరస్సులో ఉన్నటువంటి బ్రహ్మరంధ్రం,
అక్కడి నుంచే మనం జీవుడు శరీరంలోకి ప్రవేశిస్తాడు. అందుకనే శిరస్నానం చేయమన్నారు. ప్రతిరోజు కూడా ఆ స్నానం ఎలాగ చేయాలి, సంకల్పం ఎలాగ చేయాలి, ఆ స్నాన దానాదుల వల్ల ఏ ఫలాలు కలుగుతాయి మనకు చాలా చెప్పారు. అందువలనే ఈ 45 రోజుల పాటు జరిగే అతిపెద్ద ఈ భూమండలం మీద జరిగేటువంటి అతి విస్తృతమైనటువంటి పండుగలలో, ఉత్సవాలలో ఇదే విశేషం అన్నారు. మరెక్కడ ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఏ మతంలో, ఏ ధర్మంలో కూడా ఇంత విస్తృతమైనది లేదు. అదుగో ఆ రామనామ సంకీర్తనతో, శివనామ సంకీర్తనతో, భగవన్నామ సంకీర్తనతో మయమరచిపోయి శరీరాన్ని, ఈ శరీరం వృద్ధాప్యం వచ్చిందనేది కూడా వదిలించుకొని మనస్సు ఎప్పుడు కూడా, ఆత్మ ఎప్పుడు దానికి శిథిలత్వం లేదు. ఆ ఆత్మస్వరూపులము అని గుర్తు చేయటానికి అదిగో మహాత్ములంతా కూడా కదలి వస్తున్నారు. ఆ కామితార్థప్రదుడైన ఆ దేవదేవుని యొక్క దివ్యనామ స్మరణతో పిక్కలు, ఈ దివ్య స్మరణ చేత దిక్కులన్నీ కూడా పిక్కటిల్లేట్టుగా నామస్మరణ చేస్తున్నారు. అదిగో కలశాలు శిరస్సున ధరించి ఆ అమృత కలశానికి సంకేతం అమృత బిందువులు ఒలికినటువంటి స్థానాలలో ఈ గంగా, యమున, సరస్వతి సంగమం ఒకటి. అలాగనే ఇక్కడ మనకు విశేషించి అనేకమైన క్షేత్రాలు ఉన్నా, విశేషించి ఈ 4 ఏళ్లకొకసారి 4 చోట్ల కుంభమేళా జరిగిన హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్ అనంటే ముక్కు చెవులు కోశాడు రామచంద్రమూర్తి, అందుకనే నాసిక్ అంటారు. అక్కడ ఈ హరిద్వార్, ఈ ఉజ్జయిని, నాసిక్ ఈ 3 చోట్ల కూడా ఉన్నది. కానీ ప్రయాగరాజులో ఈ వేడుక ఇది మహాకుంభమేళా. దీనిలో 45 రోజుల పాటు 50 కోట్ల మంది తరలి వచ్చే అపూర్వమైనటువంటి 4000 హెక్టార్లలో ఇక్కడ ఒక పెద్ద నగరమే సృష్టించారు. ఇలాంటి 1250 కిలోమీటర్ల 400 కిలోమీటర్ల రోడ్లతో విశేషించి ఉన్నటువంటిది. ఈ స్థానంలో స్నానం ప్రధానం. గంగా హారతి సాయం వేళలో అద్భుతంగా జరుగుతోంది. కల్పవాస్ అంటారు, దైవారాధన, దీపదానం, పంచక్రోశాలు, పరిక్రమణ అంటే ప్రదక్షిణ చేయటం, నామ సంకీర్తన. ఈ కలిలో ఉన్నటువంటి విశేషమైనటువంటి ప్రభావాన్ని చూపేది నామస్మరణ. అదిగో శంఖనాదం చేస్తున్నారు భక్తులు తమ గురువుల వెంట నడుస్తూ. ఆ శంఖనాదం వల్ల కొన్ని శబ్ద తరంగాలు ప్రకాశించి కొన్ని దోషాలను పోగొడతాయి అని. ఆ హనుమధ్వజాలు, ప్రణవధ్వజాలు, ఈ కాషాయ రెపరెపలు కాషాయమయమైపోయి భగవన్నామంతో ప్రతిధ్వనిస్తోంది ప్రయాగరాజ్. ఈ సాంస్కృతిక పండుగ ఒక విశేషమైనటువంటిది. భక్తజన పారవస్యంతో నిండినటువంటి ఈ స్థానంలో మద్భక్తాః యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. మన పిల్లలకు కూడా ఈ సంస్కృతి, ఈ సంస్కారాలు అలవడేట్టుగా చేయడం చేత వారి జీవితం అంతా చక్కగా భగవన్మయం అవుతోంది అని చిన్న వయస్సు నుంచే మనకు ఈ తీర్థరాజాలలో స్నానాదులు చేయటం, దానాదులు ఎవరైనా సరే మన ఇంటికి పెద్దలు వస్తే పిల్లల చేత ఇప్పించాలట. అందుకనే ఊరకరారు మహాత్ములు, ఆ మహానుభావులు మన గృహాలకు వస్తేనే వారికి నమస్కారం చేయడం, వారికి దక్షిణాదులు సమర్పించడం పిల్లల చేత చేయించేవారు పెద్దలు. ఎందుకని వారు కూడా చిన్న వయసులో అలాగ చేశారు కాబట్టి. అదిగో ఆ త్రివేణి సంగమంలో 3 నదుల సంగమ స్థానంలో విహారం చేస్తూ ఉంటే లోకమంతా కూడా ఏమైనా కానీ నేను ఇక్కడ హాయిగా ప్రశాంతంగా ఉన్నాను అనుకుంటారు. అదిగో ఆఖాడాలు అని అంటారు. అఖండమైనటువంటి ఆ భగవత్ తత్వాన్ని తమ మనస్సులలో ధారణ చేస్తారు. అనేక ప్రదేశాలలో ఉన్నటువంటి వారంతా కూడా
ఈ క్షేత్రానికి రావడం చేత ఆ ఆధ్యాత్మిక శక్తి తరంగాలు వ్యాపిస్తాయి. ఆ నామ తరంగాలు పైన ఉన్నటువంటి ఆకాశం ఈధర్ అంటారు కదా, అక్కడ నిలిచి దాని ప్రభావం ప్రపంచం అంతా కూడా పరిఢవిల్లుతోంది. ఆ తల్లిలాగా చూస్తాం మనం నదిని. అందుకనే ఆ నదిలో స్నానం చేసేటప్పుడు ఆ నదిలో ఉన్నటువంటి మట్టిని బయటకు వెయ్యాలి అని పెద్దలు చెప్తారు. ఎక్కడ మనం నదిని దాటాలన్నా కూడా ఆ నదీమ తల్లికి నమస్కారం చేస్తూ అంబితమే ఇలాగ వేదం ఆ నదులను చక్కగా కీర్తిస్తోంది. ఆ నదీ స్నానం చేయడం చేత అందులో కూడా ఉదయాన్నే బ్రహ్మముహూర్తం చాలా ప్రధానం. ఆ బ్రహ్మముహూర్తంలో నీటిలో ఒక విద్యుత్ శక్తి ఉంటుంది. ఆ ప్రవాహానికి అభిముఖంగా కొన్ని స్థానాలు చెప్పారు, ప్రవాహానికి అనుగుణంగా కొన్ని స్థానాలలో ఉండాలి. అదిగో నిరంతరం కూడా ఆయా స్థానాలలో నిలిచి దిగంబరంగా ఉంటూ ఆ పరమశివుణ్ణి ఆరాధిస్తేటువంటి అదొక సంప్రదాయం. అనేక సంప్రదాయాలు ఈ సనాతనమైనటువంటి ధర్మ వృక్షంలో వికసించాయి.
పవిత్రమైనటువంటి ఆ తీర్థస్నానం విశేషంగా మనం చెప్పుకున్నాం. కలియుగంలో యత్ఫలం నాస్తి తపసా న యోగేన సమాధినా తత్ఫలం లభతే సమ్యక్ కలౌ కేశవ కీర్తనాత్. తపస్సు వల్ల కానీ, యజ్ఞము దానము తపస్సు సామాన్యంగా మనుష్యుణ్ణి పవిత్రం చేస్తాయి అని యజ్ఞోదానం తపశ్చైవ పావనాని పనీషినామని మనకు గీతాచార్యుల వారు కూడా చెప్పడం జరుగుతుంది. ఈ పవిత్రమైనటువంటి తీర్థ సంగమం, ఈ పవిత్రమైన ప్రయాగ అంటేనే విశేషించి యాగములు చేసినటువంటి బ్రహ్మాది దేవతలు కూడా త్రేతాగ్నిపక్షంగా చెప్పారు. అందువలనే ఇక్కడ స్నానం చేయటం, దీపారాధన చేయడం వల్ల యజ్ఞం చేసిన ఫలం కలుగుతుంది. తపస్సు మనస్సు ఇంద్రియాలను, మనసస్య ఇంద్రియానాంచ ఐకాగ్ర్యం పరమం తపః మహాభారతం చెప్తారు. ఈ మనస్సుని అంటే ఆలోచనల యొక్క సముదాయం, మనస్సుని ఇంద్రియాలు కన్ను ముక్కు చెవి నాలుక చర్మం కాళ్ళు చేతి ఇలాగ ఉన్నాయి కదా, కర్మేంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు 5, వీటిల్ని నియమించి నిగ్రహించి ఒకే తత్వం మీద నిలపడం, అది తపస్సు. అదిగో ఆ తపస్సు చేసేటువంటి మహానుభావులు ఒక ప్రక్కగా మనకు అఘోరాలు అని దశనామ సంప్రదాయం శంకర భగవత్పాదుల వారు ఏర్పాటు చేశారు. ఈ అఖండమైన భారతదేశమంతా కూడా పవిత్రమైనటువంటిది. ఈ పుణ్య నదుల చేత, పుణ్యమైన పర్వతాల వల్ల దశ అరణ్యాలు అని ఉన్నాయి. నందకారణ్యం, ఇలాగ నైమిషారణ్యం, అరణ్య రూపంలో కూడా పరమాత్మ ఉంటాడు. ఇలాగా ఆ సాధువులు తమ జీవితాలంతా కూడా లౌకిక బంధాలు వదిలి కేవలం పరమాత్మ చింతనతోనే కాలాన్ని గడుపుతూ సమాజాన్ని కూడా గుర్తులో ఉంచుకొని ఈ కుంభమేళాల సమయంలో గుహల నుంచి వచ్చి బయటకు వచ్చి ఇలాగ స్నానం చేస్తూ ఆ భగవంతుని మీద మాకు విశ్వాసం, మేము ఆ భగవద్ దర్శనం చేశామని ఒక చైతన్యాన్ని, భక్తి చైతన్యాన్ని కల్పిస్తారు. నా యోగేన సమాధిన యోగా అధ్యయనం, యోగ సంప్రదాయం అనేది అనాదిగా భారతదేశంలో ఒకానొక కాలంలో ప్రతి గ్రామాలలో కూడా మహాయోగులు ఉండేటువంటి వారు. ఈ యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము, ప్రత్యాహారము, ధ్యానము, ధారణము, సమాధి అని 8 విభాగాలతో కూడినటువంటి అష్టాంగ యోగం పతంజలి మహర్షి సంకలనం చేశాడు. కొన్ని 2000 సంవత్సరాలకు పైనుంచి మనకు ఆధారాలు దొరుకుతూ ఉన్నాయి. కాబట్టి తపస్సు వల్ల కానీ, యోగం వల్ల కానీ, సమాధి స్థితి పొందటం వల్ల కానీ ఏ ఫలం అయితే ఉన్నదో అది ఈ కలియుగంలో, కలి అంటేనే సహజంగా కలహయుగము అని, కదిలిస్తే చాలు కలహం చనుకొని వస్తుంది, కొట్లాట వస్తుంది. దాని నుంచి కూడా వదిలి పరమాత్మని స్మరించడం. ఒకానొక కాలంలో యుద్ధ విద్యలు కూడా సాధువులు నేర్చేవారు. ఎందుకోసం? దేశం ధర్మరక్షణ కోసం వారు సాయుధులై కూడా ఉండేవారు. అందుకనే మనం అదొక సంప్రదాయంగా ఈనాడు కూడా చూస్తాం. సామాన్య భక్తుల నుంచి మన దేశానికి సంబంధించినటువంటి వారు కూడా ఈ యజ్ఞంలో పాల్గొనడం ఈ ధర్మంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. ఈ ధర్మానికి ఒక ప్రత్యేకత ఏమిటి అనంటే, భగవతత్వం అనేది తెలుసుకొని తాము ఆచరించి ఇతరుల చేత కూడా ఆచరింపజేసేటువంటి వాడు ఆచార్యుడు అనబడతాడు. మనలో ఉన్నటువంటి అజ్ఞానమనే అహంకారాన్ని తొలగించి సుజ్ఞానమనే జ్యోతిని వెలిగించేటువంటి వాడు గురువు అవుతాడు. అలాంటి ఆ గురువులు, మహాత్ములు, మహానుభావులు అందరూ కూడా ఈ జలస్పర్శని, ఈ జలాన్ని తాకటం వల్ల కూడా అది పవిత్రం అవుతోందిట.
అందువలన తీర్థీ కుర్వంతి తీర్థాని అని కూడా చెప్తారు. ఆ మహాత్ముల యొక్క తపస్సాధనలు ఫలించి ఆ స్పర్శ మనకు కూడా తగిలి మనలో ఉన్నటువంటి ఈ కామ క్రోధ లోభ మోహ మద మాత్సల్యాలు రాగద్వేషాలు అసూయ ఇవన్నీ కూడా తొలగిపోవటానికి ఈ భగవత్పాద స్పర్శతో భాగవతుల యొక్క స్పర్శతో సత్పురుషుల యొక్క సాధు మహాత్మ్యం కలిగినటువంటి మహనీయుల యొక్క స్పర్శతో పవిత్రమైన ఆ జలాలను తాకటం వల్ల దాంట్లో మునగటం వల్ల మనకు కూడా ఒక యోగ్యత కలుగుతోంది. ఈ కలియుగంలో అలాంటిది ఆ భగవన్నామస్మరణ సామాన్య భక్తులు ఎలాగ తరించాలి మహానుభావులు. అందువల్లనే 88,000 మంది ఆ బ్రహ్మచారులైన మహాత్ములంతా కూడా ఒక చోట చేరి భగవత్ తత్వాన్ని తెలుసుకున్నారు. అదే నైమిషారణ్యంలో సూత మహర్షి చెప్పాడు. అదే మనకు భాగవతంలో కనిపిస్తోంది. మనం చరిత్ర చూస్తే చారిత్రకంగా చూస్తే గుప్తరాజుల కాలం నుంచి అలాగనే హర్ష చక్రవర్తి 6వ శతాబ్దిలో ఈ కుంభమేళాలో ధార్మికమైనటువంటి ఆచార్య సదస్సుని కూడా నిర్వహించి ఆ పరతత్వ నిర్ణయం ఎలాగా ఆ భగవంతుని యొక్క దివ్యమైనటువంటి స్థితి ఎలాగా నిర్ణయం చేయాలి, దానికి వేద ఇతిహాస పురాణ వాన్మయంలో ఏం చెప్పారనేటువంటి చింతన చేయడం, సదస్సుల ద్వారా పండితుల ద్వారా మహాత్ముల ద్వారా ఒక చర్చా వేదికలు కూడా తయారు చేసి అలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించినట్టు మనకు తెలుస్తుంది. మొఘలాయుల కాలంలో కూడా ఆపటానికి ఎంతో ప్రయత్నం చేసినా విదేశీయులైనటువంటి వారు విధర్మీయులైనటువంటి వారు ఈ ధర్మం మీద దాడి చేసే ప్రయత్నం చేసినా ఇక్కడ భగవంతుడి యొక్క శక్తి వారిని అలాగ చేయనివ్వలేదు అని కూడా మనకు చరిత్ర చెప్తోంది. అలాగనే 1918లో మహాత్మా గాంధీ స్వాతంత్ర్య సమర ఉద్యమంలో భాగంగా ఈ కుంభమేళాలో జరిగేటువంటి ఈ జనజాతరని మనకు ఆత్మస్వాతంత్ర్యం అలాగనే ఈ దేశానికి స్వాతంత్ర్యం కోసం కూడా ధార్మిక స్వాతంత్ర్యం ఇన్ని రకాలైనటువంటివి మనకు కలగాలి అని ప్రబోధించినట్టుగా కూడా మనకు చరిత్ర చెప్తోంది. కాబట్టి ఇక్కడ ఆర్థికంగా ఆధ్యాత్మికంగా అలాగా అనేక రకాలైనటువంటి కోణాలతో చూస్తే ఇది అద్భుతం, పరమాద్భుతం. ఈ భూమండలంలో జరిగేటువంటి అపూర్వమైనటువంటి జనసంగమం, ఈ త్రివేణి సంగమంలో అనేకమైనటువంటి ఆ భాగవత ధర్మాలను కూడా ప్రబోధిస్తారు. చిత్తశుద్ధిని కలిగించి